పయనించాలని అనుకుంటున్నావా? ప్రభు క్రీస్తు సేవను చేయాలని నీవనుకుంటున్నావా? క్రీస్తు పనిలో పయనించాలని అనుకుంటున్నావా? ప్రభు క్రీస్తు సేవను చేయాలని నీవనుకుంటున్నావా? ఆత్మీయ జీవితంలో ఉండవలసినది ఒకటి, ఆత్మీయ జీవితంలో ఉండకూడనిది మరి ఒకటి. ఏది ఏది ఉండవలసినది ఏది, ఏది మరి ఏది అసలుండకూడనిది ఏది? క్రీస్తు పనిలో పయనించాలని అనుకుంటున్నావా? ప్రభు క్రీస్తు సేవను చేయాలని దేవుడే ఇశ్రాయేలును రప్పించెను 6 లక్షల కాలుబలములో. ఆ ఇద్దరు మహాభక్తులు ఇశ్రాయేలును పాలించుటకు మోషే యెహోషువకు అప్పగించెను. ఐగుప్తు దేశము నుండి దేవుడే ఇశ్రాయేలును రప్పించెను 6 లక్షల కాలుబలములలో. ఆ ఇద్దరు మహాభక్తులు ఇశ్రాయేలును పాలించుటకు మోషే యెహోషువకు అప్పగించెను. నాకెందుకు ఇవ్వలేదని ఒక్క మాటైనా కాలేబు అన్నాడా? ఇదే ఉండవలసిన తగ్గింపు, ఇదే ఇదే ఉండవలసిన తగ్గింపు. క్రీస్తు పనిలో పయనించాలని అనుకుంటున్నావా? ప్రభు క్రీస్తు సేవను చేయాలని నీవనుకుంటున్నావా? దమస్కులో యూదులు పౌలును చంపాలని చూశారు. బర్నబా ప్రాణాన్ని తెగించి సంఘంలో చేర్చాడు. లుస్త్రాలో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా పౌలుకు ముఖ్య ప్రసంగి అని పేరు పెట్టారు. దమస్కులో యూదులు పౌలును చంపాలని చూశారు. బర్నబా ప్రాణాన్ని తెగించి పౌలును సంఘంలో చేర్చాడు. లుస్త్రాలో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా పౌలుకు ముఖ్య ప్రసంగికి అని పేరు పెట్టారు. నాకెందుకు ముఖ్య ప్రసంగి అని పేరు పెట్టలేదని బర్నబా అన్నాడా? ఇదే ఇదే ఉండవలసిన తగ్గింపు, ఇదే ఇదే ఉండవలసిన తగ్గింపు. క్రీస్తు పనిలో పయనించాలని అనుకుంటున్నావా? ప్రభు క్రీస్తు సేవను చేయాలని నీవనుకుంటున్నావా?
ఆనాడు ఉజ్జియా రాజు నేనే అని కుష్టి రోగి అయి మరణించినాడు ఒకనాడు. హేరోదు రాజు కూడా నేనే అని అహంకారముతో పురుగులు పడి మరణించాడు మరి ఒకనాడు. ఆనాడు ఉజ్జియా రాజు నేనే అని కుష్టి రోగి అయి మరణించినాడు ఒకనాడు. హేరోదు రాజు కూడా నేనే అని అహంకారముతో పురుగులు పడి మరణించాడు మరి ఒకనాడు. నాదే నడవాలని నా మాటే వినాలని నేనే చెప్పింది జరగాలని అనుకుంటున్నావా? ఇదే ఇదే ఉండకూడని హెచ్చింపు, ఇదే ఇదే ఉండకూడని హెచ్చింపు. క్రీస్తు పనిలో పయనించాలని అనుకుంటున్నావా? ప్రభు క్రీస్తు సేవను చేయాలని నీవనుకుంటున్నావా? ఆత్మీయ జీవితంలో ఉండవలసినది ఒకటి, ఆత్మీయ జీవితంలో ఉండకూడనిది మరి ఒకటి. ఏది ఏది ఉండవలసినది ఏది, ఏది మరి ఏది అసలుండకూడనిది ఏది? క్రీస్తు పనిలో పయనించాలని అనుకుంటున్నావా? ప్రభు క్రీస్తు సేవను చేయాలని నువ్వు అనుకుంటున్నావా?